ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో గల ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అకాడమిక్ భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కేఎన్ఆర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం భూమి పూజ చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కావంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పామేలా సత్పత్తి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అన్న మంత్రి గారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకూడు ఓల్డ్ విలేజ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులకు యోగా విశిష్టతను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. చెప్పు ప్రసన్న ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఓకే ఆపండి. ఇట్లా 10 టైమ్స్ చేయండి. ఏం చేయాలి? మెల్లగా పైకి లేవాలి. పైకి లేచేటప్పుడు గాలి తీసుకోవాలి. చేయండి, 10 చేయండి, 10 సార్లు చేయండి. ఫస్ట్ ఒకసారి అందరూ. బెల్లంపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు పొట్టా శ్రీనివాస్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని వారి స్మృతిలో ఆదివారం మధ్యాహ్నం సాయి భజన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాచకులు, వృద్ధులు, అనాథలు, పేదలకు అన్నదానం అందించారు. ఇటీ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారిని అతిథిగా ఆదరించాలి, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలియజేశారు. నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించిందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మున్సిపాలిటీలోని నూతన ఆసుపత్రి, పాఠశాల, కళాశాల పర్యవేక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనేదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. లక్షటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా అందించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మందమర్రిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పౌరుల రక్షణ, భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ మరియు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఈరోజు తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను విస్తృతంగా నిర్వహించారు. అందరు కొంచెం అవేర్నెస్ కూడా కలుపుదామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్నీ కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు, బండి కాగితాలతో పాటు ఇన్సూరెన్స్ అన్నీ కూడా. ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలామంది బండి కాయిదాలు లేవు, 5,000కే ఇస్తాం బండి, ఏం కాదు, పట్టుకున్న ప్రభుత్వంతి, చేసిన ప్రభుత్వంతి అని చెప్పి ఆశ కొని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఇక్కడనో అక్కడనో ఆ దొంగ దొరకకుండా ఉన్నాడు. దొరికినప్పుడు ఏం చెప్తారు, ఎవరు కమ్మిండో చెప్తారు. ఆ మీడియేటర్ ఎవరు కమ్మిండో వాడు చెప్తాడు అందుకుంటే. ఎక్కడ పోతుంది, మళ్ళీ ఆ బైక్ వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ బైక్ తీసుకుపోతారు. మీరు కూడా తెలిసి దొంగ బండి తీసుకున్నారని చెప్పి అప్పుడు అనవసరంగా మీకు తెలిసి తెలియక మీ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోండి. అగ్గోగా వస్తుందని చెప్పి బైక్లో ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ, ఇంకా అట్లా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు బయట అమ్మడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా అవి కూడా దొంగతనం చేసిన ఫోన్సే కానీ ఇవి కానీ ఆ ఫోన్స్ కూడా ఎట్లయినా ఆ ఫోన్స్ అనేవి ట్రేస్ అవుతాయి. ఎందుకంటే ఫోన్ వాడినప్పుడు దాంట్లో ఉన్న నెంబర్ అవుతుందో ఆ నెంబర్తో కంపల్సరీ ఫోన్ ట్రేస్ అవుతుంది. ట్రేస్ అవుట్ అయినప్పుడు కూడా మీరు అనవసరంగా మీ అమౌంట్ లాస్ కావాల్సి వస్తుంది. సో దయచేసి ఇట్లాంటి వాటికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేసినట్టు తీసుకున్నట్టు మాత్రం చేసుకుంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటిదంటే, మనం చూసినట్టయితే చాలామంది కూడా నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ అనేది ధరిస్తలేరు. ఇక్కడికే పోతున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే హెల్మెట్ ఎందుకు అనే ఒక ఆలోచన అందరికి ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పోయేటప్పుడు కూడా జరగకూడదు ఏదైనా జరగచ్చు. జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనలో సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే తలకాయ ఒకటి. ఆ తలకాయ ఒకటి మనం కాపాడుకుంటే దెబ్బ ఎక్కడ దాకినా కూడా ఏం కాదు, అవునా కాదు.
ఇప్పుడు మన ఫోన్ చూడండి, ప్రెస్ వచ్చిన ఫోన్, మీ ఫోన్ చూపించండి ఒకసారి ఇట్లా పైకి. కూడా మనకు తలకాయ తాగకుండా వేరే కాడ తాగినప్పుడు మన ప్రాణం కాపాడుకునే శక్తి ఉంటుంది, కానీ తలకాయకి తాగితే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించి మీ లవనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మొదటగా పూర్వ ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం చేశారు. అయితే ఇది చాలా ఆనందదాయకరమైనటువంటి విషయమే ఆనాడు. ఎందుకంటే మా అమ్మ ఊరు, మా నాన్న ఊరు పక్క ఊర్లు. నేను ఈ రెండు ఊర్లలో నాకు దగ్గర బంధువులు, స్నేహితుల పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ మన దగ్గర చదువుకోవడం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీరా సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా గోపి కిషన్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. గోపి కిషన్ గారు. మీ తల్లిదండ్రుల పేరుతో మీరు ముందుకు వస్తున్నారు. కానీ తర్వాత మీరు మంచిగా చదువుకొని మీ పేరుతో తల్లిదండ్రులు గుర్తింపించాలి. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. భారత్ మాతా ఫ్యూచర్. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన
15,43,587 రూపాయల చెక్కులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంపిణీ చేశారు. కాకినాడ గుడారిగుంట శాసనసభ్యులు నివాసం వద్ద లబ్ధిదారులకు శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 18 మందికి 15,43,487 రూపాయల యొక్క చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ యథాతథిగా రన్ అవుతూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు రోజుకి దానిపై అభివృద్ధి చేసుకుంటూ వైద్యం చేస్తా ఎదరికెళ్తా. అది కాక ఈవేళ అక్కడెక్కడన్నా మనకి అవకాశం దొరక్క ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులకి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఇటీవల గోశాల కొరకు 10 లక్షల రూపాయలతో గోశాల అవసరాల కొరకు పైప్ లైన్ మరియు గోవులకు షెడ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బైన్సా గోశాల యాజమాన్యంతో మీకు నేనున్నానని హామీ ఇచ్చారు మరియు మీ గోశాల దగ్గర త్వరలో శ్రీకృష్ణ మందిరం కొరకు నిధులతో మందిరం నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బైన్సా పట్టణంలోని గో సంరక్షణ కేంద్రంలో ఏదైతే గోవులకు తాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంతో పైప్ లైన్ చేసిన కార్యక్రమానికి మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా గోశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, హిందూ బంధువులు, హిందీ వాహిని సభ్యులు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్న ఈ సందర్భంలో, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే సమాజంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మనం చూస్తున్నాం. రాజకీయంగా ఒక వేదిక మీద ఉంటే మనం ధర్మాన్ని పాటిస్తున్నట్టు, లేకపోతే ఇంకొక వేదిక మీద ఉంటే కాదన్నట్టు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజకీయాలు వేరు, ధర్మం వేరు. మనం ఎక్కడున్నా మనం చేయాలనుకున్న పనులు చేయాలనే ఉద్దేశంతో ఉంటే మరి చూస్తాం. మనం చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూస్తున్నాం. 3 రకాలు ఉంటారు నాయకులు. నాకు తెలిసి కొందరు మాటలతోనే సమయం గడిపేస్తారు, ఇంకో కొందరు అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోరు.
మరికొందరు నాయకులు బలంగా సంకల్పించి ఎక్కడున్నా నేను చేయాలనుకున్న పని బరాబర్ చేసి చూపిస్తానుకునే నాయకులు ఉంటారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఎస్సీ జిల్లా సెక్రటరీ అశోక్ మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అసలు ఇది దళితులకు జరిగిన అన్యాయం కాదు, వైసీపీ వాళ్ళు కుట్ర పన్ని చేస్తున్నారు అన్నట్టుగా కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మీడియా వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. అయితే మనం నిన్నటి రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఇది అసలు దళితులకి జరిగిన అవమానం కాదు, వైసీపీ వాళ్ళు ఏదో కుట్ర పని చేస్తున్నారంటున్నారు. కానీ మీరు ఒక దళితులే అయితే ఆ మాట మాట్లాడచ్చా ప్రెస్ మీట్లో? అక్కడ స్టేజ్ మీద జరిగిన సంఘటన ఏంటి, మీరు ఇక్కడ పాలిటిక్స్ డైవర్ట్ చేసే సంఘటన ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఒక దళితులుగా దళితులకి న్యాయం చేసే పక్షాన నిలబడుకోకుండా నిన్న అంతమంది కుల సంఘాలందరూ కలిసి ఆ ఒక చంద్ర అనే సర్పంచ్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కడ 2-3 దళితులని కలుపుకొని ప్రెస్ మీట్ పెడుతూ మళ్ళీ మేము దళితులు ఐక్యమత్యం చాటుకున్నారు, మేము గర్విస్తున్నారు. మీరు అక్కడికి వచ్చి పాటించింటే అప్పుడు మేము మిమ్మల్ని గర్వించేటోళ్ళు. మీరు ఏదో ఒక పార్టీ అడుగుజాడలో నడుస్తూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారంటే దళితులకు అన్యాయం జరగలేదా? ఎస్సీ 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 అని చెప్పి ఆమె చెవులో చెప్పిన విధానం ఎట్లుందంటే ఎస్సీలు అక్కడ కాదయ్యా ఉండాలి, కాళ్ళ దగ్గర ఉండాలన్న విధానంగా మీరు మాట్లాడుతూ దానికి పక్కనున్న ఎమ్మెల్యే గారు కూడా అవకాశం పలికినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఆ విషయంలో ఒక ఎమ్మెల్యే గారు అయితే ఏమ్మా ఎస్సీలు అయితేనేంటి, ఎస్సీ ఓట్లతో మనం గెలవలేదా, ఎస్సీలు కింద ఎందుకు ఉండాలి, వాళ్ళని పైకి రమ్మని అంటే ఆయన మర్యాద చాలా బాగా నిలబడదని నేను ఈరోజు చెప్తున్నాను. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణం రాహుల్ నగర్ సమీపంలో గల సాయినగర్ వాడకి చెందిన మచ్చ దేవేందర్ సన్ ఆఫ్ గజారం ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం గజారం కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం నర్సాపూర్ వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి 15 నుండి 20 తులాల వరకు బంగారం మరియు 5,000 రూపాయలు పోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సిఐ గోపీనాథ్ విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ విచారణను ముమ్మరం చేసే పనిలో పడ్డారు.